హాయ్ ఫ్రెండ్స్, మొన్న మనం HTML ఇంట్రడక్షన్ చూసాం కదా. ఈరోజు CSS ఇంట్రడక్షన్ చూద్దాం. సో నేను ఫస్ట్ స్లైడ్స్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. అంటే దీంట్లో లిస్ట్ ఆఫ్ రూల్ సెట్స్ ఉంటాయి. రూల్ సెట్ అంటే వచ్చేసి రూల్ సెట్ కన్సిస్ట్ ఆఫ్ సెలెక్టర్ ఉంటుంది. సెలెక్టర్ ఉండి కర్లీ బ్రేస్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఇలా ప్రాపర్టీస్ రాసుకోవచ్చు. ప్రాపర్టీ 1 తర్వాతకి కోలన్ వస్తుంది, వాల్యూ 1 సెమీకోలన్. ప్రాపర్టీ 2 కోలన్, వాల్యూ 2 సెమీకోలన్. అలా మనం ఎన్ని ప్రాపర్టీస్ అన్నా రాసుకోవచ్చు. తర్వాతకి కర్లీ బ్రేస్ క్లోజ్ చేయాలి. ఓకేనా. సెలెక్టర్ నేమ్ మనం దీన్ని మొత్తాన్ని కలిపేమంటాం రూల్ సెట్ అంటాం. అయితే సెలెక్టర్కి మనం ఇష్టం వచ్చినట్టు పేరు ఇవ్వచ్చు. ఓకే, మొన్న మనం VS కోడ్లో ఏం చేసాం, హెడ్డింగ్ పారాగ్రాఫ్ బటన్ రాసాం కదా. ఇప్పుడు వాటిని మనం మిడిల్లోకి తెస్తాం. ఇప్పుడు చూడండి, ఇది పాత్ని కాపీ చేస్తున్నాను. కాపీ చేసి క్రోమ్లో పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేయడానికి షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+V, ఎంటర్. చూడండి సైడ్కి వచ్చేసాయి. సో వీటిని నేను మిడిల్లోకి తేవాలనుకుంటున్నాను. అయితే మనం ఏం చేయాలి, దీనికోసం CSS అంటే స్టైల్ని దానికి అప్లై చేయాలి. ఓకేనా, స్టైల్ని మనం అప్లై చేయాలి. దానికోసం ఇక్కడ నేను సెలెక్టర్ నేమ్ హారిజాంటల్ సెంటర్ అనేసి హెచ్ సెంటర్ లేదా సెంటర్ మనకి ఇష్టం వచ్చినట్టు మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. కాకపోతే డీబగ్గింగ్ చేసేటప్పుడు మనకు సాల్వ్ చేయడానికి ఈజీగా ఉండేటట్టు మనం నేమ్ ఇచ్చుకోవాలి. రూల్ సెట్ టు సెంటర్ ఎలిమెంట్స్. చూడండి, ఒక ఎలిమెంట్ని సెంటర్ చేయడానికి ఎలాంటి రూల్ సెట్ని యూజ్ చేయాలో నేను ఇక్కడ చెప్తాను. అయితే ఫస్ట్ రూల్ సెట్లో వచ్చేసి మనం డాట్ యూజ్ చేస్తాం. డాట్ నేను ఇక్కడ H-సెంటర్ తీసుకున్నాను. H-సెంటర్. ఓకేనా. దీంట్లో కర్లీ బ్రేస్ ఓపెన్ అయింది. టెక్స్ట్ అలైన్ అనేది ఒక ప్రాపర్టీ, అది మనం గుర్తుపెట్టుకోవాలి. టెక్స్ట్ అలైన్ వచ్చేసి ప్రాపర్టీ. మనం ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాం, సెంటర్ చేయాలనుకుంటున్నాం. సెంటర్ అనేది వాల్యూ, లెఫ్ట్ అలైన్మెంట్ అనేది లెఫ్ట్ అన్న తీసుకోవచ్చు, రైట్ అన్న తీసుకోవచ్చు, సెంటర్ అన్న తీసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇక్కడ సెంటర్ అలైన్మెంట్ చేయాలనుకుంటున్నా. సో వాల్యూ వచ్చేసి సెంటర్ తీసుకున్నా, ప్రాపర్టీ వచ్చేసి అలైన్మెంట్ చేస్తున్నా, టెక్స్ట్ అలైన్. ఇక్కడ సెలెక్టర్ పేరు మన ఇష్టం, మనం ఏదన్నా పెట్టుకోవచ్చు. కాకపోతే డీబగ్గింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలి. సో నేను ఇక్కడ H-సెంటర్ అని తీసుకున్నాను. అయితే రూల్ సెట్ మనం యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ డాట్ని యూజ్ చేస్తాం. H-సెంటర్. ఓకే. అయితే ఇప్పుడు మనం HTML కోడ్ వచ్చేసి వేరే ఫైల్లో రాస్తున్నాం, CSS కోడ్ వచ్చేసి వేరే ఫైల్లో రాస్తున్నాం. అయితే 2 ఫైల్స్కి మనం కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేయడానికి మనం ఇక్కడ యాట్రిబ్యూట్ అని యూజ్ చేస్తాం. యాట్రిబ్యూట్ అంటే HTML, CSS 2 ఫైల్స్ని కలుపుతుంది. ఇక్కడ ట్యాగ్ వచ్చేసి మనం H1 అన్న తీసుకోవచ్చు. బటన్ వచ్చేసి ట్యాగ్ నేమ్ అన్నట్టు. యాట్రిబ్యూట్ = వాల్యూ, డబల్ కోట్స్లో వాల్యూ ఇచ్చేసి ఇక్కడ మధ్యలో కాంటెంట్ ఇస్తాం. ఇక్కడ ట్యాగ్ క్లోజ్ చేస్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. చూడండి, ఇక్కడ H1 తీసుకున్నాను. క్లాస్, ఇక్కడ యాట్రిబ్యూట్ అనేది క్లాస్ మనం యూజ్ చేస్తున్నాం. యాట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి క్లాస్, ఇది గుర్తుపెట్టుకోండి. యాట్రిబ్యూట్ వచ్చేసి క్లాస్. ఓకేనా. వాల్యూ సెంటర్. కాంటెంట్ ఏం పెట్టాను, లెర్నింగ్ పెట్టి ఇక్కడ H1 ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇక్కడ యాట్రిబ్యూట్ క్లాస్ యూజ్ చేశాను. వాల్యూ సెంటర్. లెర్నింగ్ ఈజ్ అ గుడ్ థింగ్ కాంటెంట్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. అయితే ఇదే మనం
విఎస్ కోడ్లో అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ కోడ్ రాసి ఉంది కదా, H1 ఉంది ఇక్కడ H1. సో ఇక్కడ నేను క్లాస్ రాస్తాను ఫస్ట్ మనం సిఎస్ఎస్లో కోడ్ రాయాలి కదా, ఏం చెప్పాను ఇక్కడ సెలెక్టర్ రాయాలి, మనం రూల్ సెట్ రాయాలి. రూల్ సెట్ రాసేటప్పుడు ఫస్ట్ సెలెక్టర్ రాయాలి. సెలెక్టర్ దేంతో స్టార్ట్ అవుతుంది, ఫుల్ స్టాప్. ఓకే, డాట్ ఏం పెడదాం, సెంటర్ అని పెడదాం. ఇష్టం వచ్చిన నేమ్ ఇవ్వచ్చు సెలెక్టర్కి అని చెప్పాను కదా, సెంటర్ అని పెడుతున్నా, సెంటర్. ఓకే, సెంటర్, కర్లీ బ్రేస్, ఎంటర్. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టెక్స్ట్ అలైన్ చేస్తున్నాం. TEXT టెక్స్ట్ అలైన్ కాలన్. ఓకే, సెంటర్ CNTR సెమీకాలన్. ఓకేనా, డాట్ వచ్చింది. సెంటర్ అంటే ఇది సెలెక్టర్ నేమ్. ఇక్కడ టెక్స్ట్ అలైన్ అనేది యాట్రిబ్యూట్. ఓకేనా, టెక్స్ట్ అలైన్ అనేది యాట్రిబ్యూట్, సెంటర్ అనేది వాల్యూ. సో ఇలా మనం ఒక సెలెక్టర్లో ఎన్నైనా ప్రాపర్టీస్ని కాలన్ పెట్టి వాల్యూని సెమీకాలన్ పెట్టి ఎండ్ చేసేయాలి. నెక్స్ట్ HTMLలో వస్తున్నాను. ఇక్కడ నేను ఏం నేమ్ ఇచ్చేసాను సెలెక్టర్కి, సెంటర్. సో ఇక్కడ క్లాస్ యాట్రిబ్యూట్ నేమ్ వచ్చేసి క్లాస్, CLASS. క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ మధ్యలో ఏం రావాలి మనకి, మనం ఇక్కడ CSSలో ఏం నేమ్ పెట్టాం, సెంటర్, CENTR. ఈ డబల్ కోట్స్ మధ్యలో CENTER. ఓకేనా, ఇప్పుడు పారాగ్రాఫ్కి కూడా సేమ్ పెడుతున్నాను, CLASS. క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ మధ్యలో సెంటర్. బటన్కి కూడా సేమ్, క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు CENTER. ఇప్పుడు దీన్ని సేవ్ ఆల్ చేయాలి. ఫైల్, సేవ్ ఆల్, లేదా Ctrl+K+S సేవ్ ఆల్ చేసి ఇక్కడ మనం పాత్ని HTML ఫైల్లో పాత్ని కాపీ చేయాలి. కాపీ పాత్. ఓకేనా, క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను, Ctrl+V, ఎంటర్. సో ఇవి చూడండి సెంటర్లోకి రాలేదు. ఎందుకు రాలేదో ఇప్పుడు చూద్దాం. VS కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనం HTML ఫైల్ వేరుగా రాసాం, HTMLకి కోడ్ వేరుగా రాసాం, CSSకి కోడ్ వేరుగా రాసాం. ఆ రెండు ఫైల్స్ ఒకదానికి ఒకటి లింక్ అయ్యి లేవు. సో ఆ HTMLని CSSని మనం ఫస్ట్ లింక్ చేయాలి. ఎలా చేయాలంటే మీకు ఇక్కడ రెండు హెడ్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి, హెడ్ ఓపెన్, హెడ్ క్లోజ్. అయితే హెడ్ ఓపెన్ ట్యాగ్ దగ్గర కర్సర్ని పెట్టి ఎంటర్ చేయండి. ఓకేనా, 2 యాంగులర్ బ్రేసెస్ మధ్యలో లింక్ REL అంటే రిలేట్ చేస్తున్నాం దేనికి, డబల్ కోట్స్ మధ్యలో స్టైల్ షీట్ అంటే CSSది కోడ్ మనం స్టైల్ చేస్తున్నాం కదా, అదే ref ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ మధ్యలో మనం HTMLకి CSSకి ఏ నేమ్ అయితే ఇచ్చామో అది CSS ఫైల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. రెండిటికి learning.html, learning.css ఉంది కదా, learning.css ఇవ్వాలి. అంటే HTMLకి CSS కోడ్ అనేది లింక్ చేస్తున్నాం అన్నట్టు. learning.css. ఓకేనా, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. మళ్ళీ సేవ్ ఆల్, పాత్ కాపీ చేయకండి, డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నాం. రిఫ్రెష్ చేయండి. చూడండి, లర్నింగ్ ఈజ్ ఏ గుడ్ థింగ్. రెండు మిడిల్లోకి వచ్చాయి, బట్ ఇక్కడ బటన్ అనేది రాలేదు మనకి. సో మనం ఏం చేస్తామంటే స్లైడ్స్లోనికి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, మనం
ఒక్కొక్క దానికి సెపరేట్గా ఇక్కడ సెంటర్ 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 అని ఇచ్చేసాం. అయితే ఇలా వేర్వేరు వాటికి డిఫరెంట్గా ఇవ్వడం కష్టం. సో మనం ఇక్కడ కంటైనర్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ప్రతిదానికి సెంటర్ చేయడానికి క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు సెంటర్, క్లాస్ ఈక్వల్స్ టు సెంటర్, క్లాస్ ఈక్వల్స్ టు సెంటర్ అనేసి రాయకుండా డివ్ అనే కంటైనర్లో మొత్తం కోడ్ ఒకటేసారి సెంటర్ చేయొచ్చు. ఎలానో ఇప్పుడు చూద్దాం. ఎంటర్ చేయండి. div div class క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్ మధ్యలో ఏం రావాలి, సెంటర్. ఓకేనా. ఇప్పుడు డివ్ ఇక్కడ ఓపెన్ చేశాను కదా, బటన్ తర్వాతకి మనం ఆఫ్ చేసుకోవాలి. ఎంటర్, క్లోజ్ ట్యాగ్ /div /div. అయితే ఇక్కడ నేను హెడ్డింగ్లోంచి సెంటర్ని తీసేస్తున్నాను, రిమూవ్ చేసేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ పారాగ్రాఫ్లోంచి కూడా రిమూవ్ చేసేస్తున్నాను. క్లాస్ని కూడా తీసేయాలి. బటన్లోంచి కూడా చూడండి. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ ఆల్. సేవ్ ఆల్ కదా. ఇప్పుడు క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను, రిఫ్రెష్ చేస్తాను. చూడండి, లర్నింగ్ ఈజ్ ఏ వెరీ గుడ్ థింగ్, గెట్ స్టార్టెడ్ 3 సెంటర్లోకి వచ్చాయి. ఇలా మనం అన్నిటినీ సెంటర్ చేయవచ్చు. అయితే ఇంకొకసారి నేను ఓవరాల్గా చెప్తాను. ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు సిఎస్ఎస్ వచ్చేసి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటాం. సిఎస్ఎస్ అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. దీంట్లో రూల్ సెట్స్ ఉంటాయి, డిఫరెంట్ రూల్ సెట్స్ ఉంటాయి. దీనికి సెలెక్టార్ ఉంటుంది, ఓపెన్ కర్లీ బ్రేసెస్, ప్రాపర్టీ, కాలన్, వాల్యూ, సెమీకాలన్, అలా ఎన్ని అయినా ప్రాపర్టీస్ రాసుకోవచ్చు. క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఉంటుంది. నేమ్ ఆఫ్ సెలెక్టర్ మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం సెంటర్ చేస్తున్నాం కాబట్టి హారిజాంటల్ హైఫన్ సెంటర్, సెంటర్ లేదా హారిజాంటల్ అనేసి ఎలా అయినా మనం నేమ్ ఇచ్చుకోవచ్చు సెలెక్టార్కి. ఇక్కడ చూడండి. అయితే రూల్ సెట్లో ఫస్ట్ డాట్ వస్తుంది, .h-సెంటర్. ఒకవేళ మీరు హారిజాంటల్ అని పెట్టుకోవాలంటే .హారిజాంటల్, .సెంటర్, అలా .h-సెంటర్, ఓపెన్ కర్లీ బ్రేసెస్, టెక్స్ట్ అలైన్మెంట్. సెంటర్ అయితే సెంటర్, రైట్ చేయొచ్చు, లెఫ్ట్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. నేను ఇక్కడ సెంటర్ చేశాను. ఇది ప్రాపర్టీ. సెంటర్ వచ్చేసి వాల్యూ. ఓకే. నెక్స్ట్ HTML CSSని ఎలా లింక్ చేస్తాం? త్రూ యాట్రిబ్యూట్స్. అంటే యాట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి, కాకపోతే మనం ఇక్కడ క్లాస్ అనే యాట్రిబ్యూట్ గురించి మాట్లాడాం. క్లాస్ ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్. H1కి క్లాస్ అనే యాట్రిబ్యూట్ సెంటర్ చేసాం. లర్నింగ్ అనేది మిడిల్లోకి వచ్చేసింది. అలానే లర్నింగ్ ఈజ్ ఎ గుడ్ థింగ్ అనేది కూడా మిడిల్లోకి వచ్చేసింది. ఇక్కడ ఒక్కొక్క దాన్ని అలా తీసుకుపోయి సెంటర్లో పెట్టడం కష్టం కాబట్టి మనం కంటైనర్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. డివ్ ఓపెన్, ఇక్కడ డివ్ క్లోజ్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.